హలో పూజ, ఎలా ఉన్నావు? నాకే నేను బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? ఏం బాగున్నావు? కోడలిగా ఇక్కడికి తీసుకొచ్చి పని మనిషి స్థానంలో నిలబెట్టారని నా దుర్మార్గులు. క్రాంతి, అత్తయ్య వాళ్ళందరూ బాగున్నారా? మేమంతా బాగానే ఉన్నాం, కానీ నువ్వక్కడ ఏదో బాధలు పడుతున్నట్టు అనిపిస్తుందేంటి? బాధలా? నాకేం బాధలుంటాయి? ఎవరు చెప్పారు? ఏమీ లేదు. రాత్రి ఏదో పీడకలొస్తే అది కేవలం కలే క్రాంతి. నాకిక్కడ బాగానే ఉంది. నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. కాకపోతే నిన్ను చూడాలనుంది క్రాంతి. అయితే నేను మీ బావ బయలుదేరి వచ్చేయమంటావా? ఇక్కడకా? వద్దు. ఏ? నన్ను ఇక్కడ పని మనిషిలా చూస్తున్నారని నీకు తెలిస్తే నువ్వు తట్టుకోలేవు క్రాంతి. ఏమీ లేదు, జ్వాల వచ్చింది. కిరణ్ అత్తయ్య వాళ్ళు తనని కన్విన్స్ చేస్తున్నారు. తను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే 1-2 రోజుల్లో ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. నేను అక్కడికి వస్తాను, నువ్వు మాత్రం రావద్దు. నేనొస్తే నువ్వు పడుతున్న కష్టాలు నాకంట పడతాయనే కదా వద్దంటున్నావు? తేడా సింగ్, పూజ, నేను మళ్ళీ చేస్తాను. ఏంది గింత కంగారు పడుతున్నావు? ఫోన్లో ఏముంది? ఏం చేస్తున్నావు దీనిలో? నా ఫోన్ ఇచ్చే ప్లీజ్. ప్లీజ్? ఓ, నీకు ఇంగ్లీష్ కూడా వచ్చా? నా తాన అంత కాస్ట్లీది లేదు గాని నీ తానికెట్లొచ్చింది? ఎక్కడైనా కొట్టేసినావులే? లేదు, అది నా ఫోను, నాకు ఇచ్చేసే ప్లీజ్. గట్లెట్లిస్తాను, తీసుకో. ప్లీజ్ ప్లీజ్ నాకు ఇచ్చేసే. నీకు దండం పెడతాను, నా ఫోన్ ఏం చేయొద్దు ప్లీజ్. నేనేం చేస్తా? ఏం చెయ్యను, జస్ట్ పగలు కొడతా. అరే, కాస్ట్లీ ఫోన్ కూడా నేలకేసి కొడితే పగులుద్దా? అయ్యో, నాకు తెల్వదే. పగలదేమో అనుకున్నా. చూడు, నా తానలేని ఏ కాస్ట్లీ వస్తువులు నీ తాన కనపడకూడదు. కట్టుకున్న చీర దగ్గర నుంచి పెట్టుకునే బొట్టు వరకు అంతా పని మనిషి తీరుగానే ఉండు. అర్థమైందా?
మా అక్కని ఇంత కష్టపెడతావే అయిపోయావే నువ్వు. నీ సంగతి తేలుస్తాను చూడు. తీయండి. ఏమైంది? తేనెటీగలు కుట్టేసే మంట. లోపలేదో ఉన్నట్టుంది, మీరు వెళ్ళి చూడండి. ఏమైంది ఆంటీ? అబ్బా, లోపల గది నిండా తేనెటీగలున్నాయి. తేనెటీగలా? చుట్టూ పొలాలు కదా, పొరపాటు నుంచుంటాయి. వెళ్ళి స్నానం చేయండి ఫస్ట్. వెళ్ళండి. మా ఇంటికి ఎప్పుడు కందిరీగలు రానిది ఎలా వచ్చాయబ్బా?